రోజుకి ఎన్ని మంచినీళ్లు తాగాలి? ఇది కూడా ఒక సమస్య ఏమిటి? దాహం వేసినప్పుడల్లా తాగితే సరిపోతుంది కదా అనుకుంటున్నారా? అలా తాగితే చాలదు. వ్యక్తుల వయసు, బరువు, వారి ఆరోగ్య స్థితి, తీసుకుంటున్న మందులు, చేసే శారీరక శ్రమ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నీరు తాగాల్సి ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు సవ్యంగా పనిచేయాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా తగినంత నీరు తాగాలి. మరి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మనం రోజుకి ఎంత నీరు తాగాలో నిర్ణయించుకోవాలి. ఈ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో 50 నుండి 70% వరకు నీరే ఉంటుంది. మన శరీరంలోని కణాలు జీవించుండాలంటే నీరు అవసరం. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారాలన్నా, కణజాలం రిపేర్ కావాలన్నా, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవాలన్నా, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా